హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2025లో రిలీజ్ అయిన డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ అనే ఒక ఫ్యాంటసీ యాక్షన్ మూవీనే చూడబోతున్నాం. మూవీలో మెయిన్ క్యారెక్టర్ మరెవరో కాదు, వెన్స్డే సిరీస్ లో వెన్స్డేగా యాక్ట్ చేసింది కదా జెన్నా ఓర్టెగా, తనే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. మూవీ వన్లే ఏంటంటే మనం చిన్నప్పుడు యూనికార్న్స్ గురించి రకరకాలుగా వినింటాం కదా, రెండు రెక్కలు ఒక కొమ్మున్న ఒక క్యూటెస్ట్ ఫ్యాంటసీ క్రియేచర్ అని. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మీకు ఆ యూనికార్న్స్ పైన ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూనే చేంజ్ అయిపోతుంది. ఎలా, ఎందుకు, ఏంటి అనేది డైరెక్ట్ గా మూవీ చూసే తెలుసుకుందాం రండి. అండ్ వెళ్ళేదానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా లైక్ చేయకపోతే ఒక లైక్ కొట్టేయండి. ఓపెన్ చేస్తే ఫ్లైట్ లో కూర్చున్నారు కదా, వీళ్ళే మన మూవీ యొక్క హీరో అండ్ హీరోయిన్. హీరోయిన్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని కాదు, జస్ట్ మన కన్వీనియన్స్ కోసం మనం అలా చెప్పుకుంటాం అంతే. మూవీలో చూసుకుంటే వాళ్ళిద్దరి రిలేషన్షిప్ అనేది ఫాదర్ అండ్ డాటర్ అనమాట. ఇంకా మన హీరో ఏమో ఒక గొప్ప లాయర్ కాబట్టి అందుకే ఒక మల్టీ బిలియనర్ ఏదో ఒక పనిగా మన హీరోని వాడి ప్రైవేట్ మ్యాన్షన్ కి రమ్మని చెప్పి పిలిచింటాడు. బట్ అదేదో ఒక అర్జెంట్ మ్యాటర్ అని మాత్రం తెలుస్తుంది. సో మన హీరో కూడా వెంటనే బయలుదేరదాం అని చెప్పి ట్రై చేస్తాంటే అప్పుడే ఆ ప్లేన్ గుంటే స్టేర్ కేసు స్టక్ అయిపోయిందంట. సో కాసేపు వెయిట్ చేయండి అని చెప్పేసరికి మనోడు కంటిన్యూస్ గా వాచే చూస్తుంటాడు. అండ్ మన హీరోని ఏం పట్టించుకున్నట్టు ఉంది కదా, దానికి ఒక మెయిన్ రీజనే ఉంది, అది లేటర్ చెప్పుకుందాం. ఇంకెట్లో ప్లేన్ దిగేసినట్టున్నారు. ఆ తర్వాత ఒక కార్ ఎత్తుకుని ఆ మ్యాన్షన్ కి వెళ్లేందుకు చెప్పి ఒక ఫారెస్ట్ రోడ్ న వెళ్తుంటారు. ఆ రోడ్ లో సెల్ ఫోన్ సిగ్నల్స్ అంతంత మాత్రం వస్తుంటుంది. అలాంటప్పుడు మనోడు గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేసి వెళ్తుంటాడు. సో ఇంటర్నెట్ స్పీడ్ ఏ మాత్రం ఉంటుందో మీ ఊహకే వదిలేస్తా. మధ్యలో వాళ్ళు వేరే ఫోన్ చేసి లేట్ అయిపోయింది అని చెప్పేసరికి నేను వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నా అని చెప్పి ఎట్లో మేనేజ్ చేస్తుంటాడు. ఇవన్నీ చూసి మన హీరోయిన్ లైట్ గా విసుక్కుంటుంది. యాక్చువల్లీ ఇది ఒక పిక్నిక్ అని చెప్పి ఏదో ఒక టూర్ అని చెప్పి వాడు మన హీరోని పిలుచుకొచ్చింటాడు. బికాస్ మన హీరోయిన్ వాళ్ళ అమ్మ రీసెంట్ గానే చనిపోయింటుంది కాబట్టి ఆ డిప్రెషన్ నుంచి మన హీరోయిన్ బయటికి వచ్చేందుకు అని చెప్పి ఇలా బయటికి పిలుచుకొచ్చింటాడు. బట్ ఇక్కడ కూడా వర్క్ అని చెప్పేసరికి అందుకే మన హీరోయిన్ కి కోపం వస్తుంది. ఏమనుకోద్దుమా, ఈ ఒక్క కాంట్రాక్ట్ క్లియర్ అయితే ఆ వచ్చిన మనీతో మనం కొంచెం హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసరికి సర్లే ఏదో ఒకటి చేసుకోండి అని చెప్పి వదిలేస్తుంది. అట్లే వాళ్ళిద్దరూ అడవి మార్గంలో వెళ్తున్నట్టు చూపించి అట్లే అక్కడున్న ఒక గుహలో చూసుకుంటే ఏదో ఒక గుర్రం లోపల నుంచి అరుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. మళ్ళీ మనోళ్ళని చూసుకుంటే ఇదంతా ఎందుకు అని చెప్పి మన హీరోయిన్ బయట నేచర్ ని ఎంజాయ్ చేసా వస్తుంటే అప్పుడే మళ్ళీ ఆ డబ్బు ఉన్నోడే అసిస్టెంట్ గారు కాల్ చేసి ఎక్కడున్నారు, ఎంతసేపు అవుతుంది రావడానికి, ఇంతసేపా అది ఇది అని చెప్తా అంటే, ఓరే నాయన మేము దారిలోనే ఉన్నాం రా, ఇంకో 10 నిమిషాల్లో వచ్చేసాం రా, మెసేజ్ పెట్టిన చూడరా అని చెప్తే సిగ్నల్ లేకపోవడం వల్ల మెసేజ్ వెళ్ళలేదన్నమాట. ఆల్సో ఇప్పుడు పూర్తిగా లేకపోవడం వల్ల కాలే కట్ అయిపోయేసరికి మనోడు ఫాస్ట్ గా వెళ్తాడు. మధ్యలో మనోడికి ఏదో అలర్జీ ఉన్నట్టుంది. సో కంటిన్యూస్ గా తుమ్ముతూనే ఉంటాడు. కనీసం టిష్యూ అనే యూజ్ చేయండి డాడీ అని చెప్పేసరికి టిష్యూ ఎత్తుకుని ఇట్లా ముక్కు తుడుస్తుంటాడు. కార్ వేరే ఒక 50-60లో వెళ్తా ఉంటుంది. ముందర ఏదో ఒక గుర్రం వచ్చేసరికి దమ్మని చెప్పి దాన్ని గుద్దేస్తాడు. ఎట్లో కార్ అయితే యాక్సిడెంట్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాడు. బట్ ఆ గుర్రాన్ని అయితే గుద్దేస్తున్నాడు కదా. సో అబ్బా వెళ్ళేటప్పుడు ఇదంతా జరగల్లా. ఇప్పుడు ఈ విషయం కనుక ఫారెస్ట్ ఆఫీసర్స్ కి తెలిస్తే నన్ను ఎత్తుకెళ్లి డైరెక్ట్ గా బొక్కలోనే తోయేస్తారు అని చెప్పి కొంచెం భయపడతా కిందకి దిగుతాడు. అసలు అది ప్రాణాలతో ఉందా లేదని చెక్ చేయడానికి మన హీరో నిదానంగా దగ్గరికి వెళ్ళి చూస్తే దాన్ని చూడగానే షాక్ అయిపోతుంది. ఎందుకంటే దాని రక్తం అనేది రెడ్ కలర్ లో ఉండకుండా పర్పుల్ అండ్ బ్లూయిష్ కలర్ లో ఉండేసరికి అసలు ఇది ఏ క్రియేచర్ అని చెప్పి వాళ్ళకే అర్థం కాలేదు. ఎందుకంటే దాని తలపైన ఒక కొమ్ము ఉంది కదా. సో ఇది ఏ క్రియేచర్ అని చెప్పి మన హీరోని ఆలోచిస్తుంటే మన హీరో ఏమో ఈ విషయం కనుక పోలీస్ ఆఫీసర్స్ కో లేకుంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ కో తెలిస్తే ఖచ్చితంగా జైల్లో తోయేస్తారు, బెయిల్ కూడా దొరుకుతుందని చెప్పి వాడు బాధపడతాంటాడు. లక్కీగా అది ఇంకా చనిపోలేదన్నమాట. బట్ చనిపోయేలానే ఉంది. అప్పుడు దాని కొమ్ము లైట్ గా మెరిసేసరికి ఏంది అని చెప్పి మన హీరోయిన్ టచ్ చేస్తుందో లేదో వెంటనే ఏదో స్పేస్ ట్రావెల్ చేసినట్టు చుట్టూ కొన్ని విజువల్సే కనిపిస్తుంది. అలా మిల్కీ వే, యూనివర్స్, గ్యాలక్సీస్ అంతా దాటిన తర్వాత ఏదో బ్రైట్ గా కనిపించేసరికి దాన్నే చూసంటే పాపా నీకేం కాలేదు కదమా అని చెప్పి మన హీరో 2 సార్లు అడిగిన తర్వాత ఒక పెద్ద స్పానర్ తీసుకొచ్చి దాని తలపైన ఒక్కడిచ్చేసరికి దాని రక్తం మన హీరోయిన్ మీద ఎగురుతుందో లేదో అప్పుడే తను కాన్షియస్ లోకే వస్తుంది. వాళ్ళ నాన్న అలా ఎందుకు చేస్తానంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఇలాంటి టైంలో హాస్పిటల్ కి తీసుకెళ్తే ఖచ్చితంగా వీళ్ళే గుద్దేసినారు అని చెప్పి తెలిసిపోతుంది. అందుకని చెప్పి దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతే ఆ పెయిన్ ని అది పూర్తిగా అనుభవించిన తర్వాతే కదా చనిపోతుంది. అందుకే దాన్ని కొట్టి చంపేస్తున్నట్టు చూపించి ఇక్కడ సార్ మూవీ టైటిల్ డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ అని. ఆ తర్వాత ఎట్లా ఆ మ్యాన్షన్ దగ్గరికి కూడా వచ్చేసి ఉంటారు. సరే అని చెప్పి లోపలికి వెళ్తా అంటే అట్లే బయట ఆ కార్ లోపల చూసుకుంటే ఆ యూనికార్న్ పిల్ల ఉంది కదా, దాన్ని అట్లే కార్ లో వేసుకుని వచ్చేసి ఉంటారు. లోపల బిలియనర్ కొడుకు షెపర్డ్ వచ్చి ఏం అంకుల్ కొంపదీసి ఆ ఎయిర్పోర్ట్ నుంచి నచ్చుకునే వచ్చినారా అంటే లేదు ఒక చిన్న పంచాయతీ అంతే అని చెప్పేసరికి సరే పదండి, నాకన్నా మా నాన్నే మీకోసం ఎక్కువ వెయిట్
వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వెళ్తాడు. వెళ్ళేదారిలో ఆ బిలియనర్ గాడి భార్య కూడా మాట్లాడిచ్చి వాడిని పిలిచికెళ్తుంది. అలా వెళ్ళి చూస్తేనే మనకే తెలుస్తుంది ఆ దుడ్డున్నోడికి ఆస్తి ఉందే తప్ప ఆయుష్ లేదనమాట. ఏదో క్యాన్సర్ అంట, ఎక్కువ రోజులు కూడా ఉండడంట. సో వాడి బిజినెస్, వాడి అసెట్స్, వాడి ఇన్కమ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి షేర్ హోల్డర్స్ కి ఎంత, అప్పిచ్చిన వాళ్ళకి ఎంత, వాళ్ళ పిల్లలకి ఎంత అని చెప్పి మొత్తం పంచి పెట్టడానికి మన హీరోని రప్పించింటాడు. సో దాని గురించి మన హీరో యాక్టివ్ గా చెప్తా అంటే మన హీరోనేమో ఆ ఇన్సిడెంట్ నే తలుచుకుని కొంచెం డల్గా ఉండేసరికి పాప ఏం కాలేదు కదమ్మా అంటే, డాడీ ఈ వీకెండ్ అంతా మనం ఇక్కడే ఉండలేం కదా, ఈ రోజే బయలుదేరేద్దాం కదా అంటే వాళ్ళు షాక్ అయిపోయేసరికి ఏం లేదులే ట్రావెల్ చేసింది కదా, సో తను కొంచెం టైర్డ్ అయిపోయినట్టుంది, పాప ఫేస్ వాష్ చేసుకోరామ్మా అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. బట్ వెళ్ళేటప్పుడు విండో నుంచి కార్ ని చూసి వెళ్ళేసరికి ఏదో చూసి వెళ్ళింది అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న బాడీ గార్డ్స్ పరిగెత్తా వచ్చి అక్కడి నుంచి బయట చూస్తే కార్ ఉంటుంది, బట్ ఫ్రంట్ కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంటుంది. సరే అని చెప్పి తను కూడా వచ్చి ఫేస్ వాష్ చేసుకుని చూస్తే ఒక సైడ్ ఉన్న పింపుల్స్ మొత్తం మాయమైపోయింటుంది. ఏమైంది అని చెప్పి ఆ టవల్ చూస్తే దానికి ఆ పర్పుల్ కలర్ బ్లడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ యూనికాని మన హీరో కొట్టి చంపేటప్పుడు దాని బ్లడ్ మన హీరోయిన్ ఫేస్ పైన పడి ఉంటుంది కదా, దాని ఇంకా మన హీరోని తుడుచుకోలేదన్నమాట. ఇప్పుడు తుడుచుకుని ఉండేసరికి ఆ పింపుల్స్ మొత్తం మాయమైపోయింటుంది. బట్ ఎందుకైనా మంచిది ఇంకోసారి టెస్ట్ చేద్దామని చెప్పి ఇంకోసారి దాన్ని ఎత్తి రబ్ చేస్తే వెంటనే అది కూడా మాయమైపోయేసరికి తనకే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఎవరెవరికి ఏమేం పోతుందని చెప్పి మొత్తం ఒక పేపర్లో ప్రిపేర్ చేసి ఉంటాడనమాట. ఇంకా దాన్ని చదువుదాం అనుకుంటే కొంచెం బ్లర్ కనిపిస్తుంది. సరే అని చెప్పి స్పెక్స్ చేసి చూస్తే ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. ఆహా కొంపదీసి ఓవర్ నైట్ లోనే సైట్ మొత్తం తగ్గిపోయిందని చెప్పి మనసులోనే అనుకుని ఇంకా పేపర్స్ చదివేది ఎందుకు చెప్పి వాళ్ళకే చేసి వాళ్ళనే చదువుకోమంటాడు. మళ్ళీ మన హీరోని చూసుకుంటే మన హీరోని హెల్త్ కండిషన్ ఏదో మారుతూ వస్తున్నట్టు ఉంటుంది. అట్లే బయట ఆ యూనికాన్ పిల్లని చూసుకుంటే దాని కొమ్ము అట్లే బ్రైట్ గా మెరవడం స్టార్ట్ అవుతుంది. మేబీ మన హీరోయిన్ దాని కొమ్మును టచ్ చేయడం వల్ల దాని ఎమోషన్స్ ని, దాని పెయిన్ అంతా మన హీరోయిన్ ఫీల్ అవుతుందేమో. అందుకే సీదా మన హీరో దగ్గరకు వచ్చి మన హీరోని పిలిచేసరికి ఒక్క నిమిషం అని చెప్పి మనోడు పరిగెత్తా వస్తాడు. ఏమైంది ఈ టైంలో ఎందుకు పిలిచినావు అంటే, డాడీ నా మనసుకు ఎందుకు తప్పు కనిపిస్తుంది, ఆ యూనికానిగా బతికే ఉందేమో, దానికి నాకు మధ్య ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది అని చెప్తా అంటే, చూడు నువ్వేం బాధపడద్దు, అది చనిపోయింది, రాత్రి వీళ్ళందరూ పనుకోగానే మనం ఇద్దరం దాన్ని ఎత్తుకెళ్ళి పూడ్చిపెట్టేద్దాం, అంతవరకు కొంచెం ఓపిక పట్టమా అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ కార్ లో ఉన్న యూనికాన్ కదులుతున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి ఆ ఎమర్జెన్సీని అర్థం చేసుకున్న మన హీరో పరిగెత్తా ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమనుకోద్దండి సార్, మా కూతురికి కొంచెం హెల్త్ బాగాలేదు, ఒక్క హాఫ్ అన్ అవర్ నాకు టైం ఇవ్వండి, నా కూతుర్ని ఎయిర్పోర్ట్ దగ్గర వదిలేసి వస్తాను అని చెప్తా అంటే ఆయన ముఖమే ఒకలా అయిపోతుంది. ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితిలో ప్రతి సెకండ్ ఖరీదైనదే. బట్ అప్పటికే ఆ కార్ నుంచి వచ్చే సౌండ్లు లోపల దాకా వచ్చేసరికి ఏదో వీళ్ళు పట్టుకొచ్చేస్తున్నారు అని అర్థం చేసుకున్న వాళ్ళందరూ బయటికి వచ్చి చూస్తే ఆ కార్ అటు ఇటు కదిలి లాస్ట్ గా యూనికాన్ ఆ విండో పగలు కొట్టుకుని బయటికి వచ్చేస్తుంది. ఎక్కడ యూనికాన్ వీళ్ళని అటాక్ చేస్తుందేమో అని ఆత్రపడిన ఆ బాడీ గార్డ్ లేడీ ఒక గన్ ఎత్తుకొని కరెక్ట్ గా హెడ్ షాట్ వేసి దాన్ని చంపేస్తుంది. అది చనిపోయింటే దాన్ని చూసి అవును ఇది ఏ క్రియేచర్, గాడిద, గుర్రమా లేకుంటే దాని రెండింటికి క్రాస్ అని చెప్పి తిక్కగా మాట్లాడదంటే, ఓరే నాయన అదొక యూనికాన్ అని చెప్పి మన హీరోయిన్ చెప్పిన తర్వాతే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇంకా మనోడు ఓపెన్ అయిపోయి యాక్చువల్లీ వచ్చేదారిలో యూనికాన్ గుద్దిన దాని వల్లే కొంచెం లేట్ అయిపోయింది, ఆల్సో దాన్ని ఎక్కడ అట్లే మధ్యలో వదిలేసి వచ్చేస్తే అది సఫర్ అయి చనిపోతుందేమో అని చెప్పి నేనే దాన్ని కొట్టి చంపేసి దాని బాడీని కార్లో వేసుకుని వచ్చేసి అంటాడు. నేను దాన్ని కొట్టినప్పుడు చనిపోయింది, దాని రక్తం కూడా నా కూతురు పైన ఎగిరింది, కావాలంటే తన్నే అడగండి అని చెప్తా అంటే అప్పుడే మనోడే నోటీస్ చేస్తాడు తన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ మొత్తం మాయమైపోయింది. ఎలా అని అడిగితే తెలియదు డాడీ, మేబీ దాని రక్తం నా ఫేస్ పైన పడింది కదా దాని వల్ల మాయమైపోయిందేమో అని చెప్తా అంటే అప్పుడే మనోడు కూడా రియలైజ్ అవుతాడు దాన్ని కొట్టినప్పుడు దాని యొక్క రక్తం లైట్ గా మనోడి కంట్లో కూడా పడింటుంది అనమాట. అందుకే ఇప్పుడు మనోడికి కళ్ళు క్లియర్ గా కనిపిస్తుంది, ఆల్సో స్టార్టింగ్ నుంచి తుమ్ముతానే వచ్చింటాడు అనమాట. అలర్జీ కూడా ఇప్పుడు క్యూర్ అయిపోయింది. ఇదంతా ముసలోడి ముందరే మాట్లాడేసరికి వాడే ఇంకో 10-15 రోజుల్లో చనిపోయేలా ఉన్నాడు. అలాంటి వాడు ఆ మ్యాజికల్ క్రియేచర్ ని వదులుకుంటాడా? వదులుకోడు. సో మన హీరోనేమో పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అవుదాం, ఫారెస్ట్ ఆఫీసర్స్ ని కాంటాక్ట్ అవుదాం, ఆల్సో వైల్డ్ అనిమల్స్ ని కాపాడుతారు కదా వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుదామని చెప్తా అంటే, చూడు పాప నువ్వు చిన్న పిల్లవి, నువ్వు గుమ్నా ఉండు, పోలీసు కేసు అది ఇది వెళ్ళిందంటే ఫస్ట్ బొక్కలోకి వెళ్ళేది మీరిద్దరే, అది గుర్తు పెట్టుకోండి. సో ఈ విషయాన్ని నాకు వదిలేయండి, నేను చూసుకుంటా అని చెప్పి ఆ యూనికాన్ని లోపలికి తీసుకెళ్ళమంటాడు. దాని బ్లడ్ కి హీలింగ్ పవర్స్ ఉన్నాయి, దాన్ని యూజ్ చేసి ఏదో చేయబోతున్నాడు అని చెప్పి మన హీరోనికి క్లియర్ గా అర్థమైపోతుంది. బట్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది. సో మన హీరోని ఆ రోజు డిన్నర్ కూడా చేయకుండా తన రూమ్ లోనే ఉండిపోయింటే అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరో వచ్చి మాట్లాడిస్తాడు. చూడు చిన్ని, ఒక్క వీకెండ్ ఇక్కడ ఉంటేనే చాలు, మన కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది, ఆ తర్వాత మనకు కావాల్సిన డబ్బు మనకు వచ్చేస్తుంది, దాన్ని యూజ్ చేసి నువ్వు మంచిగా చదువుకోవచ్చు అని చెప్తా అంటే నేను కోపంగా ఉన్నది అందుకు కాదు, నేను ఆ యూనికాన్ కొమ్మును పట్టుకున్నప్పుడు నేను దానికి కనెక్ట్ అయినట్టు ఏదేదో విజువల్స్ కనిపించింది అండ్ అది నాకేదో చూపించేందుకు ట్రై చేసింది, అందులోపే మీరు దాన్ని కొట్టి చంపేసినారు, అందుకే నేను మార్నింగ్ నుంచి కొంచెం సఫర్ అవుతా ఉన్నా, కానీ మీరు అస్సలు నన్ను పట్టించుకోలేదు అని చెప్తా అంటే, చూడు చిన్ని
మేబీ అదంతా నీ ఇల్యూషన్స్ ఏమో అని చెప్పి మన హీరోని దగ్గరే చెప్పేసరికి అంటే నన్ను మెంటల్ అంటున్నారా అని చెప్పి మన హీరోని బయటికే తరిమేస్తుంది. కొంచెం డిప్రెస్డ్ గా ఉంది కదా, సో వాళ్ళ అమ్మ ఫొటోస్ అన్ని చూసుకుంటా వచ్చి అమ్మ కనుక ఉంటేనే ఇక్కడ ఉండేదానే కాదు అని చెప్పి వాళ్ళమ్మ ఫొటోస్ అన్ని చూసుకుంటా వస్తుంటే అప్పుడే ఒక ఫోటో వెనకాల సేమ్ ఒక యూనికాన్ ఉన్నట్టు ఒక పిక్చర్ ఉంటుంది. సో వెంటనే తన ల్యాప్టాప్ ఎత్తుకొని దాని గురించి ఏదో రీసెర్చ్ చేస్తున్నట్టు చూపించి అట్లే బయట మన హీరోని చూసుకుంటే మనోడు నచ్చుకుంటా చనిపోయిన యూనికాన్ దగ్గరికి వచ్చి చూస్తాడు. దాన్ని చూడగానే మనోడికి లైట్ గా బాధేస్తుంది. అప్పుడే అక్కడ హాత్ టబ్ లో ఉన్న షెపర్డ్ గాడు మన హీరోని చూసి అంకుల్ రండి రండి వచ్చి స్నానం చేద్దాం రండి కాసేపు మీరు చిల్ అవుదురు అంటే లేదు లేదు షెపర్డ్ నేనే వచ్చేటప్పుడు ఏ స్విమ్ సూట్ తీసుకురాలేదు అని చెప్తాంటే ఉన్నీలే రండి అంకుల్ అంటాడు. బట్ అప్పుడే దూరంలో ఉన్న అడవిలో నుంచి ఏదో అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి వాడు భయపడిపోయి ఓకే ఓకే అంకుల్ మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి వాడు లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే మన హీరో పైన ఆకాశంలో చూసుకుంటే ఆ స్కై అంతా వైబ్రెంట్ కలర్స్ తో కొంచెం ఒకలా ఉంటుంది. దీన్ని ఏదో ఈ ఎఫెక్ట్ ని ఏదో అంటారు అబ్బా నాకు గుర్తులేదు, మీకు గుర్తుంటే కింద కమెంట్ చేయండి. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే తను ఆ యూనికాన్స్ గురించి రీసెర్చ్ చేస్తుంది కదా, అప్పుడే తనకు దాని గురించి క్లియర్ గా తెలుస్తుంది. 15th సెంచరీ ఆ టైం పీరియడ్ లో ఆ యూనికాన్స్ అనేవి చాలా పాపులర్ అన్నమాట. ఆ యూనికాన్స్ అనేవి చూడడానికి ఎంత ఆకర్షణీయంగా ఎంత క్యూట్ గా ముద్దుగా ఉంటాయో అంతే క్రూరమైనవి. లిటరలీ దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరన్నమాట. అందుకే ఆ టైం పీరియడ్ లో ఉన్న ప్రతి వేటగాడు దాన్ని కంట్రోల్ చేసేందుకు ట్రై చేసినోడే, అలా ట్రై చేసిన ప్రతి ఒగుడు దాని దగ్గర తొక్కించుకుని సచ్చినోడే. బట్ ఎప్పుడైతే తన మనసులో ఎటువంటి కల్మషం లేని ఒక పనిచేసే అమ్మాయి వచ్చింటుందో తన్ని చూడగానే ఆ యూనికాన్ ఏకదం తన ముందర సరెండర్ అయిపోయింటుంది. బట్ దాన్ని అడ్వాంటేజ్ గా యూజ్ చేసుకున్న ఆ వేటగాళ్ళు తన్ని యూజ్ చేసి ఆ యూనికాన్ నే చంపేస్తుంటారు. ఆ తర్వాత ఆ చనిపోయిన యూనికాన్ ని రాజభవన్ లోకి ప్రవేశపెట్టి అందరికి చూపిస్తుంటే సడన్ గా దానికి ఎక్కడి నుంచో ప్రాణం వచ్చేసి ఉంటుంది. ఆల్సో ఆ ప్లేస్ లో ఆ పని అమ్మాయి లేదు కదా, సో వచ్చిన వాళ్ళందరినీ తొక్కి కొరికి పిసికి నలిపి చంపేసి ఉంటుంది. సో అవి ఎంత క్యూట్ ఉంటాయో అంతే క్రూరంగా ఉంటాయని చెప్పి మన హీరోని అర్థం చేసుకుంటుంది. అప్పుడే ఆ పిక్చర్స్ లో ఆ యూనికాన్స్ అన్ని ఒక గుహలో దాక్కున్నట్టు చూపిస్తారు. ఆ గుహనే మనం స్టార్టింగ్ సీన్ లో చూసింది. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే మన హీరోని పనుకుంటుంది. బట్ తన కలలో ఏదో ఒక యూనికాన్ ఒక అడవి మధ్యలో పరిగెత్తు వస్తున్నట్టు చూపించేసరికి టక్కును ఉలిక్కి లేస్తుందో లేదో ముందర చూస్తే ఇద్దరు సైంటిస్టులు మన హీరోని పట్టుకెళ్ళిపోతారు. చూసే ఆ ముసలోడి పనే అనమాట ఇదంతా. ఆ యూనికాన్ గురించి గవర్నమెంట్ కి చెప్పకుండా వీడే కొందరు సైంటిస్టులని అలాగే ఒక ల్యాబ్ ని రప్పించి ఆ ల్యాబ్ లో ఎవ్వరికి తెలియకుండా ఆ యూనికాన్ పైన రీసెర్చ్ చేయమని ఉంటాడు. దాని ద్వారా ఫస్ట్ హీల్ అయింది మనోళ్ళిద్దరే కదా, సో వీళ్ళిద్దరే బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఆల్సో 24 hours మనోళ్ళిద్దరిని మానిటర్ చేసి ఆ తర్వాత ఆ యూనికాన్ ని కూడా మానిటర్ చేసి మొత్తానికి వాళ్ళు ఒక గ్రాఫ్ లా చూపిస్తారు. దాన్ని మొత్తం స్టడీ చేసిన తర్వాత వాళ్ళకు తెలిసింది ఏంటంటే దాని యొక్క మొత్తం పవర్ అనేది దాని ఒక్క కొమ్ములోనే ఉందంట. ఆల్సో దాని బ్లడ్ లో కొంచెం హీలింగ్ పవర్స్ కూడా ఉంది అని చెప్పి తెలుస్తుంది. అయినా దాని కొమ్ములో ఉన్న పవర్స్ ఎక్కువ కాబట్టి దాని గురించి ఇంకా డీప్ గా స్టడీ చేయాలని చెప్పి ఆ కొమ్మును లైట్ గా స్క్రాచ్ చేసి వచ్చిన పొడిని చూపిస్తాడు. దీన్ని యూజ్ చేసి మనం ఎన్నో అద్భుతాలు చేయొచ్చు అని చెప్పి ఆ సైంటిస్ట్ చెప్పేసరికి వెంటనే ముసలోడికి జీవితం పైన ఆశ వచ్చేస్తుంది. సో ఇప్పటికీ ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుంటే బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో చివరిసారిగా దాని నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్షన్ ని నా బాడీలో ఇంజెక్ట్ చేయండి, ఇన్ కేస్ నేను బతికితే మంచిదే, లేదంటే నేను నా జీవితం పైన హోప్ వదులుకుంటా అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా ఆ పౌడర్ పైన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఆ పౌడర్ పైన అది ఇది ఎక్స్పెరిమెంట్లు చేసి లాస్ట్ కి ఫైనల్ అవుట్పుట్ గా వచ్చిన ఆ పౌడర్ ని ఆ ముసలోడి బాడీలోకి ఇంజెక్ట్ చేస్తున్నట్టు చూపిస్తారు. దాన్ని చూసిన మన హీరోనికి కోపం వచ్చేసి అరే చా చచ్చిపోయిన జీవిని యూజ్ చేసి ఏమేం చేస్తారా అనుకుని మన హీరోని కోపంగా బయటికి వచ్చేస్తుంది. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే ఆ యూనికాన్ పిల్ల చనిపోయింది కదా, బట్ అయినా కూడా దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వస్తూనే ఉంది. అది కూడా పెరుగుతూనే ఉండేసరికి వీళ్ళకే లైట్ గా డౌట్ వస్తుంది. అయినా కూడా వాళ్ళ ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఎంత రక్తం అంతే అంత రక్తం దాని నుంచి తీస్తూనే ఉంటారు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే సిగ్నల్ వేరే రాకపోయేసరికి లోపలికి అని చెప్పి వెళ్తా ఉంటుంది. అలా ఒక స్టేజ్ కి ఒక చెట్టు పైన ఏదో పెద్ద పెద్ద గోర్లతో గీరినట్టు కనిపించేసరికి తనకే లైట్ గా భయం వేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి దూరం నుంచి ఏదేదో భయంకరమైన సౌండ్స్ వినిపించేసరికి భయపడిపోయిన తను పరిగెత్తా మళ్ళీ ఇంటికే వచ్చేస్తుంది. లోపలేమో ఆ ముసలోని చూసుకుంటే అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరో వచ్చింటాడు. బట్ ఆయన చూడడానికే చాలా వీక్ గా ఏమో ఇప్పుడో అప్పుడో అన్నట్టే ఉంటాడు. సో చూడు ఎలియట్, ఇన్ కేస్ నేను ఎక్స్పెరిమెంట్ లో చనిపోతే ఎవరెవరికి ఎంతెంత వెళ్ళాలి అనేది క్లియర్ గా ఇచ్చేవా అని చెప్పేసరికి అయ్యో సార్ మీరేం బాధపడకండి, మీ పేరును నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి మన హీరో కొంచెం మంచిగానే మాట్లాడిస్తాడు. బట్ ఆయన మాత్రం ఏమో చివరి మాట్లాడినట్టే అందరితోనూ మాట్లాడుతుంటాడు. అట్లే ఈ పక్క
మన హీరోని చూసుకుంటే తను కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని ఒక ప్రెజెంటేషన్ లా క్రియేట్ చేసి అందరికి చూపిద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి వాడి కొడుకు వస్తాడు. సర్లే వీడు మనేజే కదా, వీడికి ఏదైనా చెప్తే కొంచెం అర్థం చేసుకుంటాడు అని చెప్పి వాడికి ఆ డేటాని చూపిద్దాం అనుకుంటే వద్దబ్బా ఈ చిన్న స్క్రీన్స్ అంతా నాకు సెట్ అవ్వదు, ఏదైనా ఒక పెద్ద స్క్రీన్ లో చూపించు, అందరికీ కావాలంటే నీ రీసెర్చ్ ని చూపిద్దామని చెప్పి ఒక పెద్ద ప్రింటర్ ని రప్పిస్తాడు. సరే నువ్వు ప్రింట్ తీసి పెట్టు, అంతలోపు మా నాన్నని చూసొస్తానని చెప్పి వెళ్తా అంటాడు. బట్ దేన్నో చూసి షాక్ అయిపోతాడు. ఏంటంటే స్టిక్ కూడా పెట్టుకొని ప్రాపర్ గా నడవలేని వాళ్ళ నాన్న ఇప్పుడు స్టిక్కే పారేసి అంత స్టడీగా ఉన్నాడు. వెంటనే బ్లడ్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని చెప్పి అన్ని టెస్టులు చేసి చూస్తే ఆయనకున్న ఆ క్యాన్సర్ అనేది కంప్లీట్ గా క్యూర్ అయిపోయిందని తెలిసేసరికి వాళ్ళకే నమ్మశక్యంగా లేదు. అంతే ముసలోడికేమో పునర్జన్మ పొందినట్టు ఉత్సాహపడిపోయేదే కాక దీన్ని బిజినెస్ గా మార్చి ఇంకొన్ని కోట్లు సంపాదిద్దామని చెప్పి ఆలోచిస్తాడు. సో చూడు డాక్టర్, నువ్వేం చేసావో నాకు తెలియదు, బట్ ఆ యూనికాన్ లో ఉన్నది చాలా తక్కువ బ్లడ్ కాబట్టి దాన్ని ఆల్రెడీ మీరు తీసినారు కదా, ఆల్సో దాంట్లో ఉన్న శాంపుల్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు సేమ్ అలాంటి సెల్స్ అలాంటి డిఎన్ఏ వచ్చేలాగా ఒక 4-5 కాంబినేషన్స్ ని మిక్స్ చేసి సేమ్ అలాంటి ఒక బ్లడ్ అంటే దానికి ఉన్నటువంటి హీలింగ్ పవర్స్ ఉన్న బ్లడ్ లానే సేమ్ మీరు ఒక లిక్విడ్ ని కనిపెట్టండి అంటాడు. కానీ సార్ ఇలాంటి శాంపుల్స్ ని, ఇలాంటి డిఎన్ఏని, ఇలాంటి సెల్స్ ని మేము ఎక్కడా చూడలేదు, యాక్చువల్లీ భూమి పైన ఇలాంటిది లేనే లేదు, ఎన్ని కాంబినేషన్ యూస్ చేసినా కూడా ఇది రాదు, సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పేసరికి వాడి కోపం వచ్చేస్తుంది. ఒరే నాయనా, నా క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే కదరా చెప్తివి, నేను ఎక్కువ రోజులు బతకను, చచ్చిపోతాను, అది ఇది అని చెప్పి ఇప్పుడు ఆ క్యాన్సరే క్యూర్ అయిపోయి నేను బతకలే, అదంతా కాదు, నువ్వు కరెక్ట్ గా రీసెర్చ్ చేస్తే అదే వస్తుంది అని చెప్పేసి నువ్వు రీసెర్చ్ చేసే పనిలో ఉండు అని చెప్పి ఫ్యామిలీ దాన్ని అమ్మేదానికి మార్కెటింగ్ లో దిగేస్తుందా. కరెక్టే, వీళ్ళకి కొంచెం కకృతి బుద్ధి ఎక్కువే, బట్ అయినా కూడా కాస్త నీది ఉందన్నమాట. ఎందుకంటే మన హీరో వల్లే కదా వాళ్ళకి ఆ యూనికాన్ దొరికింది, సో దాని నుంచి వచ్చిన డబ్బుని మన హీరో కూడా ఇస్తానని చెప్పి మన హీరోని ఒక పార్ట్నర్ గా చేర్చుకుంటారు. సో వెంటనే వాళ్ళందరూ విఐపీస్ కి, సెలబ్రిటీస్ కి, వివిఐపీస్ కి, కోటీశ్వర్లకి, బిలినియర్స్ కి అందరికి కాల్ చేసి ఇలా మా దగ్గర ఒక సీరం లా ఉంది, దాన్ని యూజ్ చేసి ఏ డిసీజ్ అయినా క్యూర్ చేయొచ్చు అని చెప్పి క్లయింట్స్ ని పడతా అంటారు. సో ఆ గ్యాప్ లో మన హీరో నిదానంగా తను కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని పెద్ద పెద్ద ప్రింట్స్ గా తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటే ఎక్కడ వాళ్ళే క్లయింట్స్ ని బట్టే ఆత్రంలో ఉన్నారు, డబ్బులు సంపాదించే ఆత్రంలో ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు మన హీరోని పట్టించుకోరు అనమాట. లాస్ట్ కి మన హీరోని వాళ్ళ నాన్న కూడా మన హీరోని చెప్పేది వినిపించుకోక డబ్బులు అని చెప్పి ఎగిరేసరికి ఇదంతా అయ్యే పనిలా లేదు అని చెప్పి మన హీరోని వాళ్ళందరికీ మధ్యలో వెళ్ళి ఆ ప్రెజెంటేషన్ మొత్తాన్ని క్లియర్ గా పెట్టి గట్టిగా అరిచి వాళ్ళ అటెన్షన్ పొందిన తర్వాతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ యూనికాన్స్ చూడడానికి ఎంత క్యూట్ గా అయితే ఉంటాయో అంతే క్రూరమైనవి. హిస్టరీలో ఆ యూనికాన్స్ కి హీలింగ్ పవర్స్ ఉన్నాయనే విషయం రాసుంది. బట్ అట్ ది సేమ్ టైం వాటి జోలికి మనుషులు వస్తే వాళ్ళను చాలా క్రూరంగా వేటాడి చంపేస్తాయనే విషయం కూడా రాసుంది. సో మనకు దొరికిన యూనికాన్ కి హీలింగ్ పవర్స్ ఉందంటే ఆల్సో అది మనల్ని అటాక్ చేసి చంపేందుకు కూడా ఛాన్స్ ఉంది కదా అని చెప్పి క్లియర్ గా చెప్తే పాపం గైస్ మన హీరోయిన్ వాళ్ళందరూ మన హీరోయిన్ ని ఏమో అరమెంటల్ చూసినట్టే చూస్తారు. చూడు పాపా, నువ్వు చాలా చిన్న పిల్లవి, నీకు బిజినెస్ గురించి, మనీ గురించి, మార్కెట్ గురించి, దీని గురించి అంత పెద్దగా ఏం ఐడియా లేనట్టుంది, అంతే కదా ఎలియట్ అని చెప్పి మన హీరోని చూసి అడిగేసరికి మనోడు కూడా వెంటనే మేడం కరెక్టే అని చెప్తాడో లేదో పాపం మన హీరోయిన్ సొంత నాన్నే తన్ని నమ్మనప్పుడు ఇంకా ఊరోళ్ళు ఎందుకు నమ్ముతారు చెప్పండి. అంతే కోపంగా బయటికి వచ్చేసి సైలెంట్ గా కార్లో కూర్చునేస్తుంది. అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే ఇక్కడ లిమిటెడ్ రిసోర్సెస్ మాత్రమే కదా ఉన్నాయి. సో అందుకే ఆ యూనికాన్ ని ఒక పెద్ద హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లి అక్కడ రీసెర్చ్ చేద్దామని చెప్పి దాన్ని తీసుకెళ్తాంటారు. అది కూడా చాలా పగడ్బందీగా తీసుకెళ్తాంటారు. కరెక్ట్ గా అదే టైంకి పవర్ కట్ అయ్యేసరికి ఏమైంది అని చూసంటే అప్పుడే దాని బాడీలో ఉన్న ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. వీళ్ళేమో దాన్ని అమ్మేయచ్చు, బిజినెస్ చేయొచ్చు, డబ్బులు వచ్చేస్తుంది అని చెప్పి పార్టీ చేసుకుంటాంటారు కదా. ఇప్పుడు పవర్ కట్ అయ్యేసరికి ఏమైందో చూసి రాపా అని చెప్పి మన హీరోగా చెప్పేసరికి తప్పుతుందా అని చెప్పి మనోడు కూడా నిదానంగా వెళ్ళి చూస్తాడు. మన హీరోనేమో ఏదో సౌండ్స్ వస్తుంది అని చెప్పి కార్ దిగేసి బయటకు వచ్చి చూస్తే ఆకాశంలో కలర్ గా ఏదో కనిపిస్తుంది కదా, అది ఇంతసేపు అక్కడెక్కడో ఉనింది, బట్ ఇప్పుడు వీళ్ళ ప్లేస్ కి వస్తున్నట్టు కనిపిస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోను ఆ షపట్ గాడు ఏం జరిగిందో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే మన హీరో కళ్ళ ముందరే ఒక యూనికాన్ దాని కొమ్మును ఆ డాక్టర్ కడుపులోకి దింపి బయటికి తీస్తుంది చూడండి. అట్లే కడుపులో ఉన్న పేగులు మొత్తం బయటికి వచ్చేస్తుంది. అండ్ ఆ షాడోలో క్రూరమైన పళ్ళతో భయంకరంగా అరిచేసరికి ఎవరెక్కడన్నా పోంటారని చెప్పి ఆ షెపర్డ్ గాడు ఆ పిల్ల యూనికాన్ని లాక్కెళ్ళిపోతాడు. వెంటనే సెక్యూరిటీ మొత్తం వచ్చి దాన్ని షూట్ చేసేందుకు ట్రై చేసంటే అయ్యో పాపకి ఏమైంది అని చెప్పి బయట చూసి మన హీరోయిన్ కార్ బయట ఉండేసరికి వెంటనే కార్ లో వెళ్ళి దాక్కో అని చెప్పి గట్టిగా అరుస్తాడు లేదు, వెంటనే తను కూడా దాక్కునేస్తుంది. బట్ ఆ యూనికాన్ వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చి పరిగెత్త వచ్చి మన హీరోని ఉన్న కార్ ని గుద్దేసరికి దాన్ని చూసిన మన హీరో వెంటనే పరిగెత్త వచ్చి వెంటనే మన హీరోని కార్ నుంచి బయటికి రప్పించేస్తాడు. ఆ గ్యాప్ లో అది వాళ్ళందరినీ
అందరినీ చాలా క్రూరంగా వేటాడి చంపేస్తుంది. ఒక్కనైతే దాని కాళ్ళ కింద వేసుకుని తొక్కుతుంది చూడండి, బుర్ర బద్దలై బయటికి వచ్చేస్తుంది. ఇంక నెక్స్ట్ వీళ్ళని ఎక్కడ అటాక్ చేస్తుందేమో అని చెప్పి నేను 1 నుంచి 3 దాకా లెక్కేస్తాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి పరిగెత్తేయాలని చెప్పి 1 2 3 అంటే తను ఎప్పుడు 1 2 3 అనేసి అక్కడి నుంచి పరిగెత్తేసరికి తన వెనకాల యూనికాన్ రావడం స్టార్ట్ చేస్తుంది. తను వెంటనే పరిగెత్తే వెళ్ళి ఆ గేట్ వెనకాల దాక్కునేసరికి అది కూడా పరిగెత్తా వస్తుంది. బట్ అది ఫస్ట్ లో అటాక్ చేసినట్టు వచ్చింది కదా, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కామ్ డౌన్ అయిపోయి దాని కొమ్మును నిదానంగా లోపలికి వదులుతా అంటే అది కూడా లైట్ గా గ్లో అవుతా ఉంటుంది. దాన్ని చూసిన మన హీరోయిన్ దానికి ఏదో కనెక్ట్ అయినట్టు నిదానంగా దాన్ని టచ్ చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్తా అంటే కరెక్ట్ టైం కి ఆ సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం వచ్చి షార్ట్ గన్ తోనే షూట్ చేసేసరికి పాపం వెంటనే అది కూడా అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకేముంది ఒక మీటింగ్ లా పెట్టేసి ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పి మాట్లాడదా అంటే ఇంక వీళ్ళందరికన్నా ఎక్కువ తెలిసింది మన హీరోయిన్ కే కదా. సో మన హీరోయిన్ పిలిచి ఏంటో చెప్పుని అడిగితే ఏం లేదు, ఆ యూనికాన్స్ అంటే ఏంటి, వాటి పవర్ ఏంటి అని చెప్పి మనకి ఇప్పుడు తెలిసింది కదా. సో సింపుల్ గా దాని బేబీని వదిలేసేనే చాలు, మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు అంటే వాళ్ళు ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ గా ఇంకోటేదో చెప్తారు. ఏంటంటే ఈ చిన్న బేబీని యూజ్ చేసి నేను క్యూర్ అయినానంటే ఆ పెద్ద యూనికాన్ని యూజ్ చేసి దాని బ్లడ్ ని యూజ్ చేసి ఇంకెంత మందిని క్యూర్ చేయొచ్చు, ఇంకెంత సంపాదించచ్చు అంటాడు. అసలే దానికి గాయాలు తగిలింది కదా, అది హీల్ అవ్వక ముందే దాన్ని పట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మేబీ ప్రపంచం మొత్తాన్ని మనమే కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి గన్లు ఎత్తుకుని అడవిల్లోకి పరిగెత్తేస్తారు. మనోడు కూడా వాళ్ళతో వెళ్దాం అనుకుంటే మన హీరోని ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తుంది. బట్ మనోడు మాత్రం ఈ ఒక్కసారి కనుక రిస్క్ చేసి ఆ పెద్ద యూనికాన్ని పట్టుకుంటే లైఫే సెట్ అయిపోతుంది అని చెప్పి మన హీరోని మాట వినకుండానే వెళ్ళిపోతాడు. ఈ పక్క షెపర్డ్ గాని చూసుకుంటే ఆ సైంటిస్ట్ చనిపోయినాడు కదా, సో తన అసిస్టెంట్ సాడ్ గా కూర్చోంటే వీడు నిదానంగా తన దగ్గరికి వెళ్ళి యాక్చువల్లీ ఆ సైంటిస్ట్ మాకు ఎన్నో ఏళ్ళుగా తెలుసు, ఆయన చాలా గొప్ప వ్యక్తి తెలుసా, అందుకే ఇలాంటి గొప్ప ప్రాజెక్ట్ కి వాయిన్ని పిలుచుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన లైఫ్ నే సాక్రిఫైస్ చేయనాడు. బట్ ఆయన సాక్రిఫైస్ అనేది ఎప్పటికీ వేస్ట్ అవ్వకూడదు. నువ్వెందుకు ఆయన ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసి ఆయన పేరుని నిలబెట్టకూడదు అని చెప్పి తన్నే మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఆ రీసెర్చ్ ని కంటిన్యూ అయ్యేలా చేశాడు. వీటన్నిటిని మన హీరోయిన్ దొంగచాటగా వినేసి ఉంటుంది. ఆ తర్వాత వాడు ఆల్రెడీ ఆ కొమ్మును స్క్రాచ్ చేసి కొంచెం పౌడర్ తీసింటారు కదా, దాని అట్లే టేబుల్ పని వేసుకుని సర్రని చెప్పి లాగేసరికి వాడి కళ్ళే లైట్ గా బ్రైట్ గా మెరవడం స్టార్ట్ చేస్తుంది. మేబీ హీలింగ్ పవర్ కాకుండా ఇంకేదైనా పవర్ ఎక్స్ట్రాగా దొరికిందేమో అని డౌట్ వేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోనికి ఏదో టక్కుని గుర్తొచ్చేసరికి పరిగెత్తా లోపలికి వచ్చి ఆ పోస్టర్స్ ని ఆ ప్రింటింగ్స్ ని అన్నిటిని వెతికి చూస్తుంది. దాంట్లో ఆ యూనికాన్ అడవిలో చనిపోయిన తర్వాత రాజ్భవన్ తెచ్చినప్పుడు మళ్ళీ అది పునర్జన్మను పొంది అక్కడున్న వాళ్ళందరినీ క్రూరంగా వేటాడి చంపేసి ఉంటుంది కదా. ఆ విషయం గుర్తొచ్చేసరికి వెంటనే వాళ్ళ నాన్న కాల్ చేసి తిరిగి వచ్చేయమని చెప్దాం అనుకుంటుంది. బట్ అక్కడ సిగ్నల్ లేదేమో, సో కాల్ రీచ్ అవ్వదన్నమాట. మళ్ళీ ఆ షెపర్డ్ గానే చూసుకుంటే వాడు ఆ పౌడర్ కన్జ్యూమ్ చేసిన తర్వాత వాడికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ కొమ్ము నుంచే కదా మోస్ట్ ఆఫ్ ద పవర్స్ అనేది వస్తున్నాయి. సో ఆ కొమ్మునే కట్ చేసి తీసేయమని చెప్పి ఆ అమ్మాయికి చెప్పేసరికి తాను కూడా వాడు చెప్పినట్టే దాన్ని అమాంతంగా కట్ చేసి సపరేట్ చేస్తుంది. ఈ పక్క వీళ్ళని చూసుకుంటే అన్ని బుల్లెట్స్ షూట్ చేసిన తర్వాత కూడా ఏ క్రియేచర్ నా బతికుంటుందా, సో ఖచ్చితంగా అది కూడా చనిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీగా మోసుకొచ్చేయచ్చు అని చెప్పి ఆ ఫుట్ ప్రింట్స్ ని ఆ బ్లడ్ మార్క్స్ అన్నిటిని ఫాలో చేసుకుంటా వెళ్ళి చూస్తే దూరంలో అది ఉంటుంది. అండ్ దాని కొమ్ము కూడా లైట్ గా గ్లో అయ్యేసరికి ప్రస్తుతానికి అది వీక్ గా ఉందేమో, ఇదే కరెక్ట్ టైం దాన్ని పట్టుకోవడానికి చెప్పి నిదానంగా దాని దగ్గరికి వెళ్తాంటే మన హీరోను అక్కడి నుంచే మెసేజ్లు కూడా పంపిస్తూ ఉంటుంది మనోడికి. అది మళ్ళీ బతికి వచ్చేసి మీ అందరినీ చంపేస్తుంది, డేంజర్ డేంజర్, వెంటనే అక్కడ నుంచి పరిగెత్తింది అని చెప్తా అంటే ఇప్పుడే సిగ్నల్ దొరికినట్టుంది. సో అన్ని మెసేజ్లు వచ్చేసరికి ఇప్పుడే మన హీరోనే చూసాడు. కరెక్ట్ గా అదే టైంకి వెనక నుంచి ఇంకో యూనికాన్ వచ్చి ఒక్కసారిగా ఆ మెయిన్ కళ్ళనే పట్టుకొని లాక్కెళ్ళిపోయేసరికి అంతే వాళ్ళందరికీ తడిసిపోద్ది. వెంటనే గన్లు ఎత్తుకునేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఎట్లా అంటే అట్లా కాలుస్తుంటారు. బట్ అవి మాత్రం ఆత్రపడి వేటాడకుండా ఆడుకుంటా వాళ్ళందరినీ వేటాడేస్తుంది. ఒక 10 మంది దాకా వెళ్ళింటే లాస్ట్ కి మన హీరో ఆ ముసలోడు మాత్రమే బతికింటారు. ఇంకా బతికితే చాలు అని చెప్పి పరిగెత్తా వాళ్ళ మ్యాన్షన్ గా వచ్చేసింటే కరెక్ట్ గా ఆ యూనికాన్స్ ముందరోటి వెనకోటి నుంచి ఆ ముసలోని రౌండప్ చేస్తుంది. వాడి తెలివి చూడండి, అదేదో వాడి పెంపుడు కుక్క అన్నట్టు ఒకే రాకి కూల్ కూల్ నిదానంగా కూర్చో, నా మాట వింటావు కదా, మంచిదనివి కదా, కూర్చో కూర్చో అని చెప్పి మెల్లగా చెప్పేసరికి అది కూడా నిదానంగా కూర్చునేదే కాక దాని కొమ్ములో నుంచి లైట్ గా గ్లో వచ్చేసరికి పర్లేదే వాడి మాట వింటాందే అనుకుంటాం. బట్ సరక్కన ఆ కొమ్మెత్తి వాడి తల్లోనే దింపేసరికి అక్కడే స్పాట్ డెడ్. వెంటనే వాళ్ళు తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతారు.
నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ ఆలోచిస్తుంటే ఏం లేదు దాని పిల్లని దానికి ఇచ్చేసేనే చాలు మనం అందరూ బతికిపోవచ్చు అని చెప్పి ఆ యూనికార్న్ బేబీని తీసుకెళ్తాంటే ఆ షెపర్డ్ గడు ఆపేస్తాడు. ఇంత కష్టపడింది దాన్ని తిరిగి ఇచ్చేయడానికి కాదు అది ఇది అని చెప్పి వాడో పక్క వాగ్దానం చేస్తాంటే మన హీరో ఎవరికో కాల్ చేసేందుకు ట్రై చేస్తాడు. కరెక్ట్ గా అదే టైంకి పవర్ మొత్తం వెళ్ళిపోతుంది. లాస్ట్ కి షెపర్డ్ వాళ్ళమ్మ ఇక్కడ నుంచి ఎలా అయినా బతికి బట్ట కడితే చాలు అనే డెసిషన్ కి వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు బయటికి వెళ్లాల్సిన డోర్స్ అన్ని ఎలక్ట్రిక్ గేట్స్ అనమాట. ఇన్ కేస్ ఆ బేబీ యూనికార్న్ ని వాళ్ళు ఇచ్చేసినా కూడా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పవర్ లేని టైంలో ఆ గేట్ ని మాన్యువల్ గా ఓపెన్ చేసే తప్ప ఓపెన్ అవ్వదన్నమాట. సో ఎవరు ఓపెన్ చేశారు అని చెప్పి చూసాంటే ఆ పనోడు ఉన్నాడు కదా వాడిని వెళ్ళమని చెప్పేసరికి వాడు భయపడుకుని వెళ్ళను అంటాడు. సరే ఓటేసి తెలుసుకుందామా అని చెప్పి షెపర్డ్ వాళ్ళమ్మ వాడికే ఓటేస్తారు. బట్ మన హీరోయిన్ మాత్రం వాడు వద్దు అని చెప్పి ఓటేస్తే చూడు పాప నువ్వు మైనర్ సో నీ ఓటు చెల్లదు అని చెప్పి మన హీరోయిన్ ఓటును కొట్టిపడేసేదే కాక వాడిని బలవంతంగా పంపేందుకు ట్రై చేశారు. ఇన్ని సంవత్సరాలు మీకు సేవ చేసిన తర్వాత కూడా లాస్ట్ కి నన్నే బలి బసువు చేశారా అని చెప్పి వాడు కూడా అతి కష్టం పని వెళ్తుంటాడు. బట్ వాడు జస్ట్ గేట్ మాత్రమే ఓపెన్ చేస్తాడు కదా. బట్ ఆ యూనికార్న్ బేబీని ఆ యూనికార్న్స్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు అన్నప్పుడు లాస్ట్ గా అసిస్టెంట్ అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పి బలవంత పెట్టేసరికి పాపం తనకు కూడా వేరే దారి లేక నిదానంగా బేబీ యూనికార్న్ ని బయటికి తీసుకెళ్లి ఆ అమ్మా నాన్న యూనికార్న్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ పక్క షెపర్డ్ గాని చూసుకుంటే వీడు కంటిన్యూస్ గా పౌడర్ ని కన్జ్యూమ్ చేస్తా వస్తుంటాడు. అలా కన్జ్యూమ్ చేసి ప్రతిసారి వాడి తెలివి అనేది పెరుగుతా ఉంటుంది. అప్పుడే అక్కడ మన హీరోయిన్ ప్రింట్ తీసిన కొన్ని పోస్టర్స్ కనిపించేసరికి దాన్ని చూడగానే వాడికి ఏదో ఐడియా వచ్చినట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క బయట అసిస్టెంట్ అమ్మాయిని చూసుకుంటే ఆ రెండు యూనికార్న్స్ అనేవి ఆ బేబీని చూడగానే నిదానంగా దాని దగ్గరికి వస్తుంది. ఓకే దాన్ని చూడగానే తీసుకెళ్లిపోతుందేమో అనుకుంటే తల్లో ఒక బుల్లెట్ ఒళ్ళంతా గాయాలు ఎక్కడంటే అక్కడ కోసి పడేస్తున్నారు. అలా ఒక బేబీని చూసినా ఏ పేరెంట్ కన్నా ఎట్లుంటుంది. సో కోపంగా ఆ అమ్మాయి మీదకి వస్తాంటే తను భయపడిపోయి పరిగెత్తా వచ్చేస్తుంది. ఆ గ్యాప్ లో ఆ గుండోడు ఉన్నాడు కదా వాడు ఎట్లో మాన్యువల్ గా ఆ గేట్ ని ఓపెన్ చేసి ఉంటాడు. యాక్చువల్లీ వీళ్ళందరూ ఇక్కడ నుంచి కార్ లో తప్పించుకెళ్ళిపోతామనేదే వీళ్ళ మెయిన్ ప్లాన్. అందుకే గేట్ ఓపెన్ చేపించేస్తుంటారు, కార్ ఇంజిన్ స్టార్ట్ చేపించేస్తుంటారు. బట్ ఎవర్రా మిస్సింగ్ అంటే ఆ షెపర్డ్ గాడు వాడే లోపల ఆ పొడిని ముక్కులో దూపుకుంటున్నాడు కదా. సో వాడిని బయటికి పిలుచుకొచ్చే లోపు బయట చూసుకుంటే ఆ రెండు యూనికార్న్స్ కలిపి ఆ అమ్మాయి ఉంది కదా అసిస్టెంట్ అమ్మాయి ఆ అమ్మాయిని లేపేస్తాయి. దాన్ని చూసి భయపడిపోయిన ఆ గుండోడు ఆ గేట్ నుంచే పారిపోతాడు. ఇంక ఇలాంటి టైంలో వీళ్ళు నలుగురు కనుక బయట వస్తే వీళ్ళతో కూడా ఆడుకునేస్తాయి కదా. సో వెంటనే డోర్ లాక్ చేసి లోపలికి వచ్చేస్తారు. అందుకని చెప్పి ఇక్కడే ఎక్కువసేపు కూడా దాక్కోలేరు కదా. సో దీని నుంచి ఎలా తప్పించుకునేది అని ఆలోచిస్తుంటే ఆల్రెడీ వాడు ఆ పౌడర్ ని కన్జ్యూమ్ చేసినాడు కదా. సో వాడు చివరిగా చెప్పేది ఏంటంటే మనం దీని నుంచి తప్పించుకోవాలి అంటే మన హీరోయిన్ ని మనం ఎరగా యూజ్ చేయాలి అంటాడు. విషయం ఏంటంటే మన హీరోయిన్ కలెక్ట్ చేసిన డేటాలో ఆ యూనికార్న్స్ ఎవరినంటే వాళ్ళని ఎట్లా అంటే అట్లా చాలా దారుణంగా చంపేసా ఉండింది. బట్ ఒక ప్యూర్ హార్ట్ ఉన్న ఒక అమ్మాయి ఆ ప్లేస్ కి వచ్చేసరికి ఆ యూనికార్న్స్ మొత్తం శాంతమైపోయి తన దగ్గర కామ్ డౌన్ అయిపోయింటుంది కదా. అలా ఇక్కడ కైండ్ హార్ట్ ఉన్న అమ్మాయి మన హీరోయినే. అందుకే 2 సార్లు అటాక్ చేసేందుకు వచ్చినా కూడా మన హీరోని అటాక్ చేయలేదు. సో తన్ని యూజ్ చేసే మనం తప్పించుకోవాలని చెప్తా అంటే మన హీరో మాత్రం అస్సలు ఒప్పుకోడు. అలా కన్వర్సేషన్ పెరుగుతా పోతాంటే లాస్ట్ కి ఒక యూనికార్న్ ఏమో ఫ్రంట్ డోర్ నుంచి వచ్చేస్తుంది, ఇంకో యూనికార్న్ ఏమో బ్యాక్ డోర్ నుంచి వచ్చేసరికి వీళ్ళకి ఎటు వెళ్ళేది అర్థం కాక ఇద్దరు 2 టీంలుగా స్ప్లిట్ అయిపోతారు. మన హీరోయిన్ ఏమో మిద్దు పైకి వచ్చి ఒక రూమ్ లో దాక్కునేస్తారు. అలాగే షెపర్డ్ వాళ్ళమ్మేమో కింద ఉన్న ఒక కిచెన్ లోకి వెళ్ళి దాక్కునేస్తారు. మనోళ్ళేమో కొంచెం సేఫ్ గానే ఉన్నారు. బట్ వీళ్ళే డేంజర్ లో ఉన్నారనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు ఆ బేబీ యూనికార్న్ యొక్క కొమ్మును కట్ చేసి తీసుకొచ్చేసి ఉంటారు కదా. ఆ జార్ ని వీళ్ళే హోల్డ్ చేసి తీసుకొచ్చింటారు. అందుకే అది వీళ్ళను ఆక్రోషంగా వెతుకుతా అంటే ఆ గ్యాప్ లో కూడా వాడు దాన్ని డిస్ట్రాక్ట్ చేసి ఆ గ్యాప్ లో పరిగెత్తే వెళ్ళి ఆ కొమ్మును తీసుకొచ్చి దాన్ని యూజ్ చేసి ఏమైనా చేద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే లోపల ఆ కొమ్ము ఉండదు. ఏమైందిరా అని చూస్తే మన హీరోనే దాన్ని పట్టుకొచ్చేసి ఉంటాడు. ఎలా అయినా మన హీరోయిన్ లైఫ్ ని సెట్ చేసా అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అమ్మకు మాట ఇచ్చింటాడు కాబట్టి అందుకే దీన్ని రిస్క్ చేసి మరీ తీసుకొచ్చినా అంటాడు. మనోడు కూడా పాపంగా స్టార్టింగ్ నుంచి మనోడు డబ్బు పైన కక్కుర్తి పడింది. ఏదో వాడు ఒక ఇల్లు కట్టేసి వాడు సెటిల్ అయిపోతామని కాదు, వచ్చిన డబ్బుతో మన హీరోయిన్ ని సెటిల్ చేద్దామని. దాని అర్థం చేసుకున్న మన హీరోయిన్ పరిగెత్తా వచ్చి కౌగులు ఇచ్చుకునేసరికి అట్లే ఈ పక్క వీళ్ళని చూసుకుంటే వీళ్ళ దగ్గర వెపను లేదు, అందుకని చెప్పి ఆ కొమ్ము లేదు. సో వాడేదో పక్కన ఏదో బాణంలా ఉంటుందన్నమాట. దాన్ని ఎత్తుకుంటాడు. వాళ్ళమ్మేమో ఒక గ్యాస్ సిలిండరా సారీ అది ఆక్సిజన్ సిలిండర్ దాన్ని ఎత్తుకుని వస్తా ఉంటుంది. వాళ్ళని ఫాలో చేసుకుంటా వచ్చిన యూనికార్న్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందేమో అని చెప్పి వాళ్ళ అమ్మ కబోర్డ్ దగ్గరికి వెళ్ళి నిదానంగా వింటాంటే టక్కున ఒక కొమ్ము వచ్చి వాళ్ళ అమ్మ షోల్డర్ లోనే దిగేస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా లాగేసి ఆ బోర్డ్ పైన వేసి కొరికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే వీడు వెంటనే ఒక బాణం
బాణం ఎత్తుకుంటాడు కదా, దానికి లైట్ గా నిప్పు అంటించి ఎత్తి వేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళమ్మ ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుంది కాబట్టి ఇప్పుడు గనక వాడు షూట్ చేస్తే ఆ ఆక్సిజన్ సిలిండర్ తో వాళ్ళమ్మ చనిపోయేదే కాక ఆ యూనికాన్ కూడా చనిపోతుంది కదా. ఎగ్జాక్ట్ గా వాళ్ళమ్మ కూడా అదే చెప్తుంది. బట్ వీడికి మనసు ఒప్పుకోక సారీ అమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. ఆ తర్వాత ఆ యూనికాన్ ఏమో వాళ్ళమ్మను కోరికే చంపేస్తుంది. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకుంటే ఆ యూనికాన్ ఆ డోర్ నే పగలు కొట్టుకుని లోపలికి వచ్చేసరికి వెంటనే మన హీరోని కాపాడాలని ఆ డోర్ వెనకాల మన హీరోని పంపించేసి మనోడు ఆ బేబీ యూనికాన్ యొక్క కొమ్ము ఉంది కదా దాన్ని ఎత్తుకుని అడవిలోకి పరిగెత్తేసరికి ఆ యూనికాన్ కూడా మన హీరోని వదిలేసి మనోడి వెనకాలే పడుతుంది. ఇంకా మన హీరోయిన్ కూడా అంత హైట్ నుంచి పొదల మధ్యలోకి దూకి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటే కరెక్ట్ గా షెపర్డ్ ఉన్నాడు కదా వాడు మన హీరోయిన్ ని పట్టేస్తాడు. పాపం మనోడు ఆ పక్క ఆ యూనికాన్ వెంటాడేసరికి మనోడు ఎట్లా అంటే అట్లా పరిగెత్తంటాడు. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే వాడు మన హీరోని ఒక ఎరలా యూజ్ చేసి మిడిల్ లో కూర్చోబెట్టేసి వాడు ఆ బేబీ యూనికాన్ ని పెట్టుకుని సైలెంట్ గా కూర్చుంటాడు. కాసేపటికి ఆ నాని యూనికాన్ కూడా ఆ ప్లేస్ కూర్చుంది. దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అది అరిచే విధానము, దాని పళ్ళు అంతా చూస్తే మనకే ఒక రకంగా భయం వేస్తుంది. అంతే ఆక్రోషంతో మన హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ కొరికి చంపేస్తుందేమో అనుకుంటే ఏకదం మన హీరోయిన్ ఒళ్ళు మీదే పనుకుని నిద్ర వెళ్ళిపోతుందా. ఎస్, ఆ షెపర్డ్ గడ అనుకునింది కరెక్టే అనమాట. మన హీరోయిన్ ఆ కైండ్ హార్ట్ ఉమెన్ కాబట్టి మన హీరోయిన్ దగ్గరికి రాగానే అది కామ్ డౌన్ అయి పనుకునేసిందో లేదో ఇదే కరెక్ట్ టైం అనుకుని దాని కాళ్ళు చేతులు రెండు కట్టేస్తాడు. ఇంకా వాడు ఆ రెండు యూనికాన్స్ ని తీసుకెళ్లిపోయి డబ్బులు సంపాదిద్దాం అనుకుంటే కరెక్ట్ టైం కి మన హీరో ఆ ఫీమేల్ యూనికాన్ ని కూడా ఆ ప్లేస్ కి తీసుకొచ్చేస్తాడు. మేబీ మనోడి చేతిలో ఆ కొమ్ము ఉంది కదా దాని వల్ల అది మనోడిని ఏం చేయలేదేమో. ఇంకా యూనికాన్ కూడా మన హీరోని చూడగానే అట్లే మన హీరోయిన్ దగ్గరికి వచ్చి కామ్లోనే అట్లే పనుకునేసరికి వాడి కకృతి బుద్ధి చూడండి, దాని చేతులు కాళ్ళు కూడా కట్టేసి వాటి అన్నిటిని లాక్కెళ్ళిపోదాం అనుకుంటాడు. ఓకే అంకుల్, ఈ మూడింటిని ట్రక్ లో ఎక్కించేందుకు హెల్ప్ చేస్తేనే చాలు, ఆ తర్వాత మనమే ఈ బిజినెస్ ని ఏలచ్చు 50-50 చెప్తా అంటే మన హీరో కూడా వెళ్తాడు. కానీ హెల్ప్ చేసేందుకు కాదు, ఆ కొమ్మెత్తుకుని వాడి కడుపులోనే గుచ్చేస్తాడు. బట్ వాడి దగ్గర కూడా షార్ప్ అయిన బాణం ఉంది కదా దాన్ని ఎత్తి మనోడి కడుపులోనే గుచ్చేసరికి ఇద్దరు పడిపోతారు. అయినా కూడా వాడి కకృతి బుద్ధి చూడండి, నిదానంగా లేచి మనోళ్ళిద్దరిని లేపేసి వాడే ఆ బిజినెస్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసుకుందామని చెప్పి నిదానంగా వెళ్తా అంటే ఆ ఫిమేల్ యూనికాన్ తాళ్ళు ఊడిపోయిందో లేదో ఒక్కడి తన్నేసరికి ఎగిరొచ్చి పడతాడు. అంతే, వాడి కథ క్లోజ్. బట్ అట్లే మన హీరోని చూసుకుంటే మనోడికి కూడా రక్తం ఎక్కువ పోతుంది కదా, సో మనోడికి కూడా అర్థమైపోతుంది మనోడు చనిపోతాడు అని. సో సారీ మా, నేను మీ అమ్మకు మాట ఇచ్చినట్టుగా ఎంతగానో కష్టపడి నీ లైఫ్ ని సెట్ చేసి నేను హ్యాపీగా చూసుకుందాం అనుకుంటే బట్ ఒక భర్తగాను ఓడిపోతే ఒక నాన్నగాను ఓడిపోతే అని చెప్తా అంటే మన హీరోయిన్ వెక్కి ఏడుస్తూ ఉంటుంది. లేదు నాన్న అలా ఏం కాదు అని చెప్తా అంటే అటే మన హీరో చనిపోతాడు. మన హీరోయిన్ బాధపడుతున్నది చూస్తున్న రెండు యూనికాన్స్ మన హీరోని నిదానంగా లాక్కొచ్చి ఒక ప్లేస్ లో పెట్టి అక్కడ బేబీ యూనికాన్ ఉంది కదా దాని కొమ్మును దగ్గర పెట్టి ఆ తర్వాత అవి రెండు వాటి కొమ్ములను దగ్గర పెట్టి ఏదో చేసేసరికి ఒక మ్యాజిక్ లా ఫామ్ అవుతుంది. ఆ మ్యాజిక్ వల్ల బేబీ యూనికాన్ యొక్క గాయాలన్నీ మాయమైపోయి ఆ కొమ్ము కూడా అతుక్కునేస్తుంది. ఆల్సో మన హీరో యొక్క గాయాలు కూడా మానిపోయి టక్ లేస్తాడు చూడండి. అంతే, ఆ కొమ్మును పట్టుకునగానే వెంటనే మన హీరోని కనిపించింది కదా విజువల్స్, సేమ్ అలాంటి విజువల్స్ కనిపిస్తుంది. యూనివర్స్, గ్యాలక్సీస్ అన్ని దాటేసిన తర్వాత ఏదో బ్రైట్ గా కనిపించింది కదా, అది మరెవరో కాదనమాట మన హీరోయిన్ వల్ల అమ్మ మన హీరోయిన్ కి కనిపించుంటుంది. ఇప్పుడు మన హీరో కూడా తనే కనిపించేసరికి అందుకే మనోడి ముఖంలో అంత సంతోషం. ఇంకా బేబీ యూనికాన్ కూడా ప్రాణాలు వచ్చేసింది కాబట్టి అక్కడి నుంచి పరిగెత్తేసరికి వెంటనే ఆ రెండు యూనికాన్ కూడా దాని వెనకాలే పరిగెత్తేస్తుంది. మనోడు బతికిపోయినాడు అని చెప్పి సంతోషంతో కౌలించుకుంటా అంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ ప్లేస్ కి పోలీసులు వచ్చేస్తారు. చూస్తే ఆ గుండోడు ఆ గేట్ నుంచి పారిపోయింటాడు కదా, వాడే పోలీసులకి చెప్పి పిలుచుకొచ్చినట్టున్నాడు. వాళ్ళ దగ్గర వెళ్ళి ఫ్యామిలీ ఒక బేబీ యూనికాన్ని చంపేసింది, దాని అమ్మా నాన్న వచ్చి వీళ్ళందరినీ చంపేసింది, ఎట్లో మేమిద్దరం మాత్రం లక్కీగా బతికిపోయినామంటే వాళ్ళేమన్నా నమ్ముతారా? ఒకవేళ నమ్మినా కూడా ప్రూఫ్ ఎక్కడ అడుగుతారు. అవి ఇప్పుడే బతికి ఇక్కడి నుంచి పరిగెత్త వెళ్ళిపోయినని చెప్తే ఖచ్చితంగా నమ్మరు కదా. సో మనోళ్ళిద్దరూ ఆ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసినట్టు ఆ క్రైమ్ పైన మనోళ్ళిద్దరిని బొక్కలోకేస్తారు. ఐ మీన్ ఇప్పుడే అరెస్ట్ చేసి కార్లో పిలుచుకెళ్తా ఉంటారు. అప్పుడే ఆ లేడీ ఆఫీసర్ మీ మంచి కోసమే చెప్తాన్నా ఒక మంచి లాయర్ ని పట్టుకోండి అంటే మనోడే ఒక లాయర్. సో వాళ్ళిద్దరు నవ్వుతుంటారు. ఏదో ఒకటి నాన్న బతికేసినాడు ఇంకా నాన్నతోనే ఉండొచ్చు అని చెప్పి మన హీరోయిన్ గట్టిగా కౌలించుకుంటా అంటే అప్పుడే ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు ఆ మూడు యూనికాన్స్ ఉన్నాయి కదా అవి ఆ గుండోని క్రాస్ చేసుకుని వీళ్ళ కార్ దగ్గరకు వచ్చి ఏదో కళ్ళతో సైకిల్ చేస్తుందబ్బా. వెంటనే వీళ్ళు ఇద్దరు సీట్ బెల్ట్ వేసుకుంటారో లేదో ఒక్కసారిగా ఆ కార్ ని ఆ వాటర్ లోనే దొబ్బేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా మనోళ్ళిద్దరు తప్పించుకునేందుకు హెల్ప్ చేసినట్టు అనమాట. అంతే, ఇంతటితో డెత్ ఆఫ్ ఏ యూనికాన్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.